రామ్ చరణ్ బుచ్చిబాబు కాంబినేషన్లో వస్తున్న పెద్ది మూవీ ఓటీటీ డీల్స్ అయితే కంప్లీట్ చేసుకున్నది. నెట్ఫ్లిక్స్ సంస్థ టీజర్ వచ్చిన తర్వాత 105 కోట్లకు ఓటీటీ డీల్స్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఫస్ట్ 105 కోట్లు అనగానే మరి ఇంత తక్కువన, లాస్ట్ మూవీ గేమ్ చేంజర్తో కంపేర్ చేస్తే ఆల్మోస్ట్ 45 కోట్లు తగ్గింది. మరి ఇంత తక్కువ ఏంటి అనేది మాటలు అయితే వినపడ్డాయి. కానీ లాస్ట్ మూవీ ఎఫెక్ట్ అనేది, గేమ్ చేంజర్ ఎఫెక్ట్ అనేది కొంతవరకు అయితే పెద్ద బిజినెస్ మీద అయితే పడ్డట్టు స్పష్టంగా కానొస్తుంది. కానీ దీంట్లో 105 కోట్లు కూడా చాలా కండిషనల్ సప్లై లాగా ఉంది. 105 కోట్లు అనేది బేసిక్ ప్రైజ్. సినిమా హిట్ అయినా ఫ్లాప్ అయినా వీళ్ళకైతే సంబంధం లేదు. హిట్ అయితే మాత్రం తెలుగు లాంగ్వేజ్తో పాటు అదర్ లాంగ్వేజ్ తమిళంలో కానీ, హిందీ మార్కెట్లో కానీ, ఓవర్సీస్లో బ్రహ్మాండమైన రెస్పాన్స్ వస్తే మరొక 25 కోట్ల రేట్ పెరిగే అవకాశం ఉంది. 105 కోట్ల నుంచి 130 కోట్ల దాకా ఈ సినిమా రిజల్ట్ బట్టి ఇంకొక 25 కోట్లు పెరిగే అవకాశం ఉందన్నట్టు ఇట్లాంటి కండిషన్ అయితే ఓటీటీ సంస్థ అయితే తీసుకొచ్చింది. మూవీ టీం కూడా ఓకే చేసుకున్నది. ఇది మంచి నిర్ణయం అనుకోవచ్చు. ఎందుకంటే సినిమా 100 కోట్లు పెట్టి ఓటీటీ డీల్స్ ఓకే చేసుకొని డిజాస్టర్ అయితే ఓటీటీ సంస్థలే మూతపడే అవకాశం ఉంటుంది. సినిమా ఇలాంటి బేసిక్ ప్రైజ్ ఓకే చేసుకొని సినిమా రిజల్ట్ బట్టి రేట్ పెరిగితే అది అందరికీ సేఫ్గానే ఉండే అవకాశం ఉంది. అదే డీల్ పెద్ద మూవీకి అయితే పడ్డది. ఉదాహరణ ఏంటంటే గేమ్ చేంజర్ అనేది రామ్ చరణ్ కెరీర్లో మరొక డిజాస్టర్ కాబట్టి ఆ ఓటీటీ సంస్థ కూడా బాగానే లాస్ అయి ఉంటుంది. అందుకే ఈ డీల్ ప్రతిపాదన కూడా మూవీ అయితే ఓకే చేసింది, స్పష్టంగా కానొస్తుంది. బుచ్చిబాబు అయితే ట్రైన్ ఎపిసోడ్ అయితే ఒక కీలకమైన ఎపిసోడ్ అయితే షూట్ చేస్తున్నారు. మూవీలో ఇది వన్ ఆఫ్ ద హైలైట్ పాయింట్గా ఉండబోతుందంట. కీ రోల్ పాత్ర ఈ ట్రైన్ ఎపిసోడ్ అనేది పెద్ద మూవీలో ఉండే అవకాశం ఉందని ఆ లుక్స్ బట్టి చూస్తేనే అర్థమవుతుంది. ఆఫ్లైన్ కానీ ఆన్లైన్ కానీ రామ్ చరణ్ లుక్స్ మాత్రం పులికేక అనిపిస్తుంది. ఆ మధ్య ఎయిర్పోర్ట్లో లుక్స్ కానీ, ప్రజెంట్ రిలీజ్ అయిన లుక్స్ మాత్రం అరాచకం ఆ రేంజ్లో అనిపించింది. లుక్స్ మీద కేర్ మాత్రం చాలా బ్రహ్మాండంగా తీసుకుంటాడేమో. నాకైతే బ్రహ్మాండంగా నచ్చింది. లేటెస్ట్ ఇప్పుడు బుచ్చిబాబుతో వచ్చిన ఫోటో కానీ, ఈరోజు రిలీజ్ అయిన నిన్న రిలీజ్ అయిన ఫొటోస్ కానీ అదిరిపోయింది అనిపించింది. సాలిడ్ బజ్ అయితే క్రియేట్ చేసింది. సినిమా నార్త్లో కానీ, తమిళనాడులో కానీ, కేరళలో కానీ ఎలా ఉన్నా కానీ 2 తెలుగు రాష్ట్రాల తెలుగు లాంగ్వేజ్కి సంబంధించి మాత్రం బాక్స్ ఆఫీస్ను షేక్ చేసే అవకాశం ఉంది. అలాంటి కంటెంట్ పక్క రూరల్ బ్యాక్డ్రాప్లో క్రిప్పింగ్ స్టోరీగా ఎమోషనల్ కోర్ పట్టుకొని చాలా బలంగా బుచ్చిబాబు తీయబోతున్నాడు. షూటింగ్ స్పాట్లో కూడా ప్రతి ఒక్కరి నోట ఇదే మాట వినబడుతుంది. ఎందుకంటే పెద్ద మూవీతో మావాడు గత కొన్ని రోజుల నుంచి ట్రావెల్ చేస్తూనే ఉన్నాడు. నో డౌట్ అన్న పెద్ద రంగస్థలకు మించి బ్లాక్ బస్టర్ అవుతుంది, ఇదే మాట చెప్తున్నాడు. ఈ పెద్ద మూవీ తర్వాత జస్ట్ 2 మూవీస్ తోటే పాన్ ఇండియా డైరెక్టర్ అయిపోతాడేమో బుచ్చిబాబు. 100% అయ్యే అవకాశాలు స్పష్టంగా కానొస్తుంది. రాబోయే కాలంలో వన్ ఆఫ్ ద టాప్ డైరెక్టర్ బుచ్చిబాబు అనే మాట చాలా బలంగా వినబడుతుంది. తన కాన్ఫిడెన్స్ లెవెల్ మాత్రం ఉపెన సినిమా రిలీజ్ అయ్యి ఇన్ని సంవత్సరాలు అయినా కానీ తన కాన్ఫిడెన్స్ ఒక సినిమా మీద ఫోకస్ పెడితే ఎంత కాలమైనా ఆగొచ్చు అనేది తన రిజల్ట్ పెద్ద టీజర్ మీదనే కానొచ్చింది. పెద్ద టీజర్ అందరికి జినామస్గా బ్రహ్మాండంగా నచ్చింది. బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ, ఏఆర్ రెహమాన్ కూడా చాలా డిఫరెంట్గా ఇచ్చిండు. అందుకే ఈ మూవీ మీద గేమ్ చేంజర్ ఎఫెక్ట్ పడ్డా కానీ కొంతవరకు బిజినెస్లో, సినిమా మీద మాత్రం అంచనాలు మాత్రం తగ్గట్లేదు. 2 తెలుగు రాష్ట్రాలు, ఇంకా నార్త్లో ఎలా ఉంటుందో, ఓవర్సీస్లో ఎలా ఉంటుందో, అదర్ స్టేట్లలో ఎలా ఉంటుందో, కానీ 2 తెలుగు రాష్ట్రాల్లో మాత్రం పెద్ద మీద పక్క మన తెలుగు నేటివిటీకి తగ్గ కమర్షియల్ బొమ్మ అయ్యే అవకాశం ఉంది.